దాయాదుల గురి డైరీ చైర్మన్ గిరి. దశాబ్దాల చరిత్రున్న ఆ డైరీ చుట్టూ దాయాదుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. చైర్మన్ పీఠం కోసం కుర్చీలాట నడుస్తోంది. కేవలం డైరీ చైర్మన్ పదవి కోసం ఎందుకింత రాజకీయం? దీని వెనుకున్న అసలు కథ ఏంటి? 360 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ ఉన్న కర్నూలు జిల్లా విజయ డైరీకి దివంగత భూమా నాగిరెడ్డి చిన్నన్న భూమా నారాయణ రెడ్డి 3 దశాబ్దాల పాటు ఏకగ్రీవంగా డైరీ చైర్మన్ గా పనిచేశారు. తర్వాత అఖిల ప్రియ మేనమామ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి చేతికి డైరీ వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్పీ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ అయ్యారు. డైరీకి తాజాగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మరోసారి చైర్మన్ కావాలని జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడు జగత్కే ఆ పదవి దక్కాలని ఎమ్మెల్యే అఖిల ప్రియ పట్టుబట్టారు. జగత్ పేరు మీద గతంలో డైరీ నుంచి ₹1 కోటి పైగా లోన్ తీసుకుని చెల్లించినందున డిఫాల్ట్ గా ప్రకటించారు. ఎవరైనా చైర్మన్ కావాలంటే కంపెనీ బైలా ప్రకారం మొదట గ్రామ స్థాయి పాల సొసైటీలో డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ను సొసైటీలో గుర్తింపు పొందిన ఓటర్లుగా ఉన్న రైతులు ఎన్నుకుంటారు. ప్రతి గ్రామ సొసైటీలో ఉండే 10 మంది డైరెక్టర్లు ఒక గ్రామ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. జిల్లాలోని 184 మంది పాల సొసైటీల ప్రెసిడెంట్లు 14 మంది బోర్డు డైరెక్టర్స్ ఎన్నుకుంటారు. ఈ 14 మంది బోర్డు డైరెక్టర్లు చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్ పోస్ట్ ప్రస్తుత చైర్మన్ జగన్మోహన్ రెడ్డికి దక్కకుండా అడ్డుకోవాలని భూమా అఖిల ప్రియ వర్గీయులు చూస్తున్నారనేది మాజీ ఎమ్మెల్యే గంగుల నాని వర్గీయుల ఆరోపణ. ఒకవేళ అదే జరిగితే అల్లర్లు చెలరేగే అవకాశం ఉందనే ఉద్దేశంతో కేవలం 24 ఓట్లున్న గ్రామ పాల సొసైటీ దగ్గర 200 మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ఉద్రిక్తత ఉన్న పరిస్థితుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం మాచినేనిపల్లిలో ఎస్పీ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఓటర్లు డైరెక్టర్లు అందరూ కూడా జగన్ మద్దతుదారులే కావడంతో ఆయన విజయం కష్టమేమీ కాదని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మరోవైపు ఈ డైరీ చుట్టూ పొలిటికల్ మంటలు రేగుతూనే ఉన్నాయి. కోట్ల విలువైన డైరీ భూముల్ని ఎస్పీ జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని భూమా జగత్ బాంబు పేల్చారు. ఉత్తమాటలు పక్కన పెట్టి ఆధారాలు చూపించాలంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎస్పీ జగన్ ఛాలెంజ్ కి ప్రతి సవాల్ విసిరిన భూమా జగత్ విఖ్యాత రెడ్డి అవినీతిని బయటకు తీసి అక్రమాస్తుల చిట్టాను బయటపెడతా అంటూ సవాల్ విసిరారు. భూమా కుటుంబానికి పదవి అంటే బాధ్యత అన్నారాయన. విజయ డైరీ చైర్మన్ పదవి కోసం చివరి వరకు పోరాడతామన్నారు జగత్ విఖ్యాత రెడ్డి. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్. నీ పైన చేస్తున్న ఈరోజు మీ బోర్డులో మీ బోర్డు డైరెక్టర్ చేస్తున్న అవినీతులు కానీ నువ్వు చేస్తున్న అవినీతులు కానీ ప్రతిదీ బయటికి తీస్తా. మీరు ఏమేమి తప్పులు చేస్తారో బయటికి తీస్తా. గవర్నమెంట్ ఆస్తులు ఎలా కొట్టేస్తారో బయటికి తీస్తా. నీ ఆస్తి ఏవైతే ఉందో నువ్వు నిష్కారణంగా సస్పెండ్ చేసిన ప్రెసిడెంట్లకు రాసి, నిష్కారణంగా సస్పెండ్ చేసిన డైరెక్టర్లకి రాసి, నీ వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న విజయ డైరీ ఎంప్లాయీస్కి నీ ఆస్తి రాసి. నీ ఛాలెంజ్ నేను ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాను. డైరీలో పాల సేకరణ మాత్రమే కాకుండా విజయ బ్రాండ్ పేరుతో నెయ్యి, పెరుగు, స్వీట్లు, డ్రింకింగ్ వాటర్, పన్నీరు లాంటి ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చెప్పాలంటే ఒక సమాంతర వ్యవస్థగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే డైరీని చేజిక్కించుకునేందుకు దాయాదులు పోరాడుతున్నారు. మరి రానున్న రోజుల్లో డైరీపై ఎవరు పట్టు సాధిస్తారనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది.